సో నెక్స్ట్ ఇప్పుడు మనం కొడైకెనాల్ బస్ స్టాప్కి వెళ్ళాలి. మరో బ్యూటిఫుల్ హిల్ స్టేషను మున్నార్. దాదాపు 1.5-2 గంటల జర్నీ ఉంటుంది కొండ దిగాలి. సో మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది ఇప్పుడు తేనీకే. ఇక్కడ నుంచి మున్నార్కి బస్ ఎక్కాలి. ఇదేంటంటే తమిళనాడుకి కేరళకి బోర్డర్ ఏరియా. తేనీ నుంచి 3 గంటల పైన పట్టేసింది. ఒక రకంగా అడ్వాంటేజ్, మున్నార్కి బైక్ రెంటల్స్ దొరుకుతాయి ఇక్కడ. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. వాళ్ళ వెదర్ బాగుంది, కొంచెం ఇందాక నుంచే సెట్ అయింది. కానీ మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి మన నెక్స్ట్ లొకేషన్కి. లాస్ట్ వీడియోలో మీరు కొడైకెనాల్లో ఉన్న పరిస్థితిని చూశారు. ఫుల్ మొత్తం వర్షమే, రోజు మొత్తం దాంతోనే సరిపోయింది. సో ఇవాళ కొంచెం వెదర్ బెటర్ అయింది, ఎండ కూడా స్టార్ట్ అయింది. కానీ మనం మన నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోతున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కొడైకెనాల్ బస్ స్టాప్కి వెళ్ళాలి. యూజువల్గా అయితే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. మొన్న బస్ స్టాప్ కూడా వెళ్ళకుండా ముందే దిగేసి నడుచుకుంటూ వచ్చాను ఫస్ట్ ఉన్న హోటల్కి. తర్వాత అక్కడ నుంచి 2వ స్టెప్లో నడుచుకుని హాస్టల్కి వచ్చాను తర్వాత రోజు. కానీ ఇప్పుడు ఈ 2 నడిచినంత దూరం కాకుండా ఇంకా దూరం నడవాలి. దాదాపు 3 కిలోమీటర్లు వచ్చేస్తుంది బస్ స్టాప్కి. పైగాను టైం కూడా 10 దాటేసింది. నాకు మన కొడైకెనాల్ వచ్చినట్లాగా ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే లొకేషన్కి లేట్గా వెళ్ళాలని లేదు. సో క్యాబ్ మాట్లాడేశాను 2:50కి. ఆల్ రైట్, బస్ స్టాప్కి రీచ్ అయిపోయాను. 10 నిమిషాల్లో వచ్చేసా. మామూలుగా అయితే దాదాపు గంట పట్టేసిన ఆశ్చర్యపోవసరం లేదు ఈ కొండల్లో నడుస్తూ. సో ఈరోజు మనం స్టేట్ మారిపోతున్నాం. తమిళనాడు నుంచి కేరళకి వెళ్ళిపోతున్నాం. ఇందుకే మనం వెళ్ళే లొకేషన్ ఎక్కడికి చెప్పలే కదా. మరో బ్యూటిఫుల్ హిల్ స్టేషను మున్నార్. సో కొడైకెనాల్ నుంచి మున్నార్ వెళ్ళడానికి 2-3 బస్సులు మారాలి. ఆ జర్నీ అంతా చూపిస్తాను ఇవాళ నేను. చలో లెట్స్ గో. కొడైకెనాల్ నుంచి మున్నార్ వెళ్ళాలంటే ఫస్ట్ ముందు కొడైకెనాల్ నుంచి మనం బస్ తీసుకోవాల్సింది బట్లగుండు అనే ప్లేస్కి. దాదాపు 1.5-2 గంటల జర్నీ ఉంటుంది కొండ దిగాలి. వెంటనే ఉంటున్నాయి బస్సులు, సో ప్రాబ్లం ఏం లేదు. బస్సు ఎక్కేసాను, స్టార్ట్ అయిపోయింది మా బస్సు. సో బత్తలగుండు రీచ్ అయిపోయాను. అక్కడ రాగానే వెంటనే తేనీకి బస్సెస్ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది ఇప్పుడు తేనీకే. సో బస్ ఎక్కేసి కూర్చున్నాను. యాక్చువల్లీ బస్సెస్ మీద పేర్లన్నీ తమిళ్లోనే ఉన్నాయి, అసలు ఏం అర్థం కావు. కాకపోతే కొంచెం గుడ్ థింగ్ ఏంటంటే కండక్టర్స్ బయటకు వచ్చి చెప్తున్నారు, తెలుస్తున్నారు తేనీ అని, దిండిగల్ అనా, మధురై అని అలా. ప్లస్ ముందు అక్కడ దిగిన వెంటనే లోకల్ షాప్లో అడిగాను నేను తేనీ బస్సులు ఎక్కడ ఆగుతాయి అని. చలో ఇంకా తేనీకి. ఆ హిల్ స్టేషన్ నుంచి కిందకి రాగానే ఒక రకమైన తలంతా తిప్పేసినట్లు ఒక రకంగా అయిపోయింది. ఏంటో వచ్చినప్పటి నుంచి కొండలు ఎక్కడం దిగడం అలాగే ఉంది. బస్సు వల్ల మరీ ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. Every
తేని బస్ స్టాప్కి రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి మున్నార్కి బస్ ఎక్కాలి. ఇంత పేర్లు అసలు ఏం అర్థం కావట్లేదు. బస్ ఎక్కేసి కూర్చున్నాను. ఇది కేరళ వాళ్ళ బస్సులో ఉంది. విండోస్కి అద్దాలు కూడా లేవు. బ్లూ కలర్ది కొంచెం డిఫరెంట్గా ఉంది బస్సు. ఒకదాని తర్వాత ఒకటి బస్సు అలా దొరికేస్తూ వస్తుంది. సో ఫుడ్ ఎక్కడ తినలేదు ఇవాళ. టైం మధ్యాహ్నం 3 అయింది. బట్ మన కొడైకెనాల్ లాంటి జర్నీ అయితే వద్దు నాకు. సో అందుకని తినకుండానే జర్నీ చేసేస్తున్నాం. ముందు మున్నార్ వెళ్ళిపోయి తర్వాత చూసుకుందాం. కొండ పైకి ఎక్కాం ఇప్పుడే. సో ఇదేంటంటే తమిళనాడుకి కేరళకి బార్డర్ ఏరియా. ఇక్కడ ఊరుంది. చెక్ పోస్ట్ దాటడం ఇప్పుడే. ఇక్కడ బ్రేక్ కోసం అని చెప్పి ఆపారు. కిందంతా చాలా వేడిగా ఉంది. పైకి వస్తూ ఉంటే నిమిషానికి చలి పెరుగుతుంది. మళ్ళీ మేఘాల్లోకి వచ్చేస్తున్నాం. నాకంతా ఇదే పని సరిపోతుంది. ప్లేన్ ల్యాండ్స్కి రావడం, మళ్ళీ కొండల్లో మేఘాల్లోకి వెళ్ళడం, కంటిన్యూస్ ప్రాసెస్. Something about you was off, but I was too blind to see it. Too in love to know. Oh, somebody told me get lost. Somebody gave a heads up, but I just couldn't believe it. Little did I know. It was fault, I forgot. After all in my power to heal them, all of my scars. I'm getting good at letting go. I'm not there yet, but I know ain't no hope in holding on. When I'm happier alone, I'm getting good at letting go. It was fault, I forgot. After all in my power to heal them, all of my scars. I'm getting good at letting
రైట్ గైస్, చివరికి ఎటకెళ్ళకి మున్నార్ చేరుకున్నాను. కొడైకెనాల్ లాగా స్టంట్ ఏం అవ్వలేదు, నైట్ అయిపోయి కొంచెం త్వరగా బయలుదేరి మంచి పని చేశాను. వ్యూస్ అయితే మామూలుగా లేవు, దారివారు. యూజువల్గా నేను కార్ నడుపుతున్నప్పుడు చూసేదానికన్నా ఎక్కువ ఫీల్ అవ్వగలిగాను చూసి వ్యూ పాయింట్స్, లొకేషన్స్ అనేను. సో జర్నీ చాలాసేపు పట్టింది. తేనె నుంచి 3 గంటల పైన పట్టేసింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నా హాస్టల్కి వెళ్ళాలి. అది ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాక్చువల్ లక్కీగా వెనకాల బస్సు చూసారా, అడిమల్లి. సో ఈ బస్సు వెళ్తుంది ఆ రూట్లోనే, కేరళలో అటు నా హాస్టల్లో ఉన్న రూట్లో. బస్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. చలో లెట్స్ గో. అమ్మా బస్ దిగేసానా, దారుణమైన ఎక్స్పీరియన్స్. అసలు బస్ దిగుతానా లేదా అని కూడా అనిపించింది ఈ లొకేషన్లో. ఫుల్ మొత్తం ప్యాక్ అయిపోయింది అంతే బస్ అంతా. అసలు కెమెరా పట్టుకుని రికార్డ్ చేయడానికి కూడా కుదరలేదు. లగేజ్ ఏంటో అందులోకి వెళ్ళట్లేదు, ఎక్కడ పైన పెట్టుకోవడానికో సీట్ల మధ్యలోకో. సీటింగ్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది మనకన్నా, బాగా దగ్గరికి అలా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన ఇటు వెనకాల చిన్న రోడ్ కనపడుతుందా, అందులోంచి మనం కిందకి వెళ్ళాలి మన హాస్టల్కి. యూజువల్గా టూరిస్ట్ లొకేషన్స్ అన్నిటిలో ఈ హాస్టలర్, జోస్టల్ ఇవి మంచి స్పాట్లో పెడతారు. మెయిన్ సిటీ దగ్గరలో అయితే ఖచ్చితంగా ఉంటాయి. అటువంటిది మున్నార్లో మాత్రం అలా లేదు. జోస్టల్ అయితే అసలు లేనే లేదు. హాస్టలర్ ఎక్కడో ఇందాడు వచ్చే దారిలో చిన్న కెనాల్ వాటర్ ఫాల్ కనపడింది కదా, దాని దగ్గర ఉంది. సో అక్కడ నుంచి మున్నార్కి 22 కిలోమీటర్లు. సో అలా సెర్చ్ చేయగా ఇంకో ఆప్షన్ దొరికింది. ఏంటంటే మున్నార్కి దగ్గరలో 2 హాస్టల్స్ ఉన్నాయి పక్కనే. మంకీ ట్రైబ్ హాస్టల్ ఒకటిను హజ్మున్నార్ అని. సో దానిలో చూసుకోవచ్చు. నేనైతే హజ్మున్నార్లో చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో హాస్టల్. ఇది రూట్. ఇక్కడంతా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సరిపోయింది. బయటికి రావాలంటే ఎలాగప్పుడు చూడండి ఎంత స్టీప్గా ఉందో. ఈ స్టేషన్స్ అన్నిటిలో ఇదే పంచాయతీ. దిగడం ఓకే, ఎక్కడం ఎలాగో. కానీ టీ ప్లాంటేషన్ మాత్రం భలే ఉన్నాయి. అటు ఇటు ఫుల్ గ్రీన్గా ఉన్నాయి. టీ ప్లాంటేషన్ చూసారా, చాలా స్టీప్గా ఉంది. ఊటీ కొడైకెనాల్కిను మున్నార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒక రకంగా అడ్వాంటేజ్ మున్నార్కి బైక్ రెంటల్స్ దొరుకుతాయి, ఇక్కడ ఊటీ కొడైకెనాల్లో దొరకవు. ఓకే, వచ్చేసాను హాస్టల్కి. సో ఇది మన కొడైకెనాల్ నుంచి మున్నార్కి జర్నీ. వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దాన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.